ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 23 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, తండ్రి మరియు దాదా ఇరువురు ఎలా నిరహంకారులో నిష్కామ సేవ చేస్తున్నారో, ఎలాంటి స్వలాభము వారికి లేదో అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానముగా అవ్వాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, పేదల పెన్నిది అయిన తండ్రి పేద పిల్లల భాగ్యమును ఏ ఆధారంతో ఉన్నతముగా చేస్తారు? సమాధానము, తండ్రి అంటున్నారు, పిల్లలు గృహస్థంలో ఉంటూ సర్వము సంభాళన చేస్తూ సదా బుద్ధి ద్వారా ఇదంతా బాబాదే అని భావించండి. నిమిత్తముగా ఉంటే భాగ్యము ఉన్నతముగా తయారవుతుంది. ఇందులో చాలా సత్యంగా ఉండాలి. పూర్తి నిశ్చయం ఉంటే యజ్ఞము ద్వారా పాలన జరిగినట్లు జరుగుతుంది. ఇంటిలో ట్రస్టీగా ఉండి శివబాబా బండారము నుండి భుజిస్తారు. బాబా వద్ద ఏదీ దాచకుండా అంతా తెలియచేయాలి. ఓం శాంతి. భక్తి మార్గంలోని సత్సంగాల కంటే ఈ జ్ఞాన మార్గంలోని సత్సంగం చాలా విచిత్రమైనది. భక్తిని గురించి మీకు అనుభవం ఉంది. అనేక మంది సాధు సత్పురుషులు భక్తి మార్గంలోని శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు అని మీకు తెలుసు. కానీ ఇక్కడ వాటన్నిటికంటే పూర్తి వేరుగా ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరి ముందు కూర్చున్నారు? డబల్ తల్లి మరియు తండ్రి. అక్కడ ఇలా ఉండదు. ఇక్కడ అనంతమైన తండ్రి, మమ్మ, చిన్న మమ్మ కూడా ఉన్నారని మీకు తెలుసు. ఇక్కడైతే ఇన్ని సంబంధాలు ఉంటాయి. అక్కడ ఇటువంటి సంబంధాలు ఉండవు. వారు అనుచరులు కూడా కాదు, అంటే శిష్యులు కూడా కారు. వారేమో నివృత్తి మార్గానికి చెందినవారు. వారి ధర్మం వేరు, మీ ధర్మం వేరు. వారికి మీకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది. లౌకిక తండ్రి నుండి అల్పకాల క్షణభంగురమైన సుఖం ఒక్క జన్మకు మాత్రమే లభిస్తుంది అని మీకు కూడా తెలుసు. తరువాత నూతన తండ్రి, నూతన విషయాలు. ఇక్కడ లౌకిక తండ్రి కూడా ఉన్నాడు, పారలౌకిక తండ్రి కూడా ఉన్నాడు, అంతేకాక అలౌకిక తండ్రి కూడా ఉన్నాడు. లౌకికము నుండి కూడా వారసత్వం లభిస్తుంది, పారలౌకికం నుండి కూడా వారసత్వం లభిస్తుంది. అలౌకిక తండ్రి అంటే చాలా అద్భుతమైన వారు. వీరి నుండి ఏ వారసత్వం లభించదు. కానీ వీరి ద్వారా శివబాబా వారసత్వమును ఇస్తారు. అందుకే ఆ పారలౌకిక తండ్రిని స్మృతి చాలా చేస్తారు. లౌకిక తండ్రిని కూడా స్మృతి చేస్తారు. ఈ అలౌకిక బ్రహ్మ బాబాను ఎవ్వరూ స్మృతి చెయ్యరు. ఇతడు ప్రజాపిత అని మీకు తెలుసు. ఏ ఒక్కరికో తండ్రి కాదు. ప్రజాపిత అనగా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. శివబాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. లౌకిక సంబంధంలో లౌకిక తండ్రి తాత ఉంటారు. వీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఈ విధముగా లౌకికమును కానీ పారలౌకికమును కానీ పిలవము. ఇప్పుడు ఇటువంటి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ద్వారా వారసత్వం అయితే లభించదు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలోని విషయాలన్నీ భిన్నంగా ఉంటాయి. డ్రామాలో ఆ పాత్ర కూడా ఉంది. అది మళ్ళీ మళ్ళీ నడుస్తూనే ఉంటుంది. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో తండ్రి తెలియజేస్తున్నారు. 84 లక్షల జన్మలు తీసుకోరు. తండ్రి వచ్చి పూర్తి ప్రపంచాన్ని మరియు మనల్ని ధర్మయుక్తంగా తయారు చేస్తున్నారు. ఈ సమయంలో ఎవ్వరూ ధర్మాత్ములుగా అవ్వరు. పుణ్యాత్మల ప్రపంచమే వేరుగా ఉంటుంది. ఎక్కడ పాపాత్ములు ఉంటారో అక్కడ పుణ్యాత్మలు ఉండరు. ఇక్కడ పాపాత్ములకి దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. పుణ్యాత్మల ప్రపంచంలో అయితే అసలు దాన పుణ్యాలు మొదలైనవి చేసే అవసరమే ఉండదు. అక్కడ ఈ జ్ఞానం కూడా ఉండదు. అనగా
మనము సంగమయుగంలో 21 జన్మల వారసత్వం తీసుకున్నామనే విషయం కూడా సతయుగంలో తెలియదు. ఈ జ్ఞానము ఇక్కడ మాత్రమే అనంతమైన తండ్రి ద్వారా మీకు మాత్రమే లభిస్తుంది. దీని ద్వారా 21 జన్మలకు సదా సుఖము, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము సర్వము లభిస్తాయి. అక్కడ మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది. దాని పేరే అమరపురము. శంకరుడు పార్వతీకి కథ వినిపించారు అని అంటారు. అసలు సూక్ష్మవతనంలో ఇలాంటి విషయాలేమీ ఉండవు అని బాబా అంటున్నారు. అలా అనుకున్న అమర కథను ఒక్కరికి మాత్రమే వినిపిస్తారా ఏమిటి? ఇవన్నీ కూడా భక్తి మార్గంలోని విషయాలు. ఇంకా వాటినే పట్టుకుని ఉన్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అనడం అన్నింటికంటే పెద్ద తప్పు. ఇది భగవంతుణ్ణి అవమానపరిచినట్లే అవుతుంది కదా. విశ్వాధికారులుగా తయారు చేసే అనంతమైన తండ్రిని సర్వవ్యాపి అని అనడము, రాయి రప్పల్లో కణకణంలో ఉన్నారని స్వయం కంటే ఎక్కువగా గ్లాని చేసేసారు. నేను మీకు ఎంతో నిష్కామ సేవ చేస్తాను. నెంబర్ 1 కావాలి అనే లోభం నాకు ఏమాత్రం లేదు. ఇతరులను తయారు చేయాలనే లోభం ఉంది. దీనినే నిష్కామ సేవ అని అంటారు అని బాబా అంటున్నారు. నేను పిల్లలైన మీకు నమస్కరిస్తున్నాను. బాబా నిరాకారుడు, ఎంతో నిరహంకారి. వారికి అసలు ఎలాంటి అహంకారం అనేది లేదు. దుస్తులు కూడా అవే దుస్తులు, ఏ మార్పు లేదు. వారు మొత్తం దుస్తులన్నీ మార్చుకుంటారు. వీరిది అప్పటికీ ఇప్పటికీ ఒకే సాధారణ డ్రెస్సు. ఆఫీసర్లు కూడా డ్రెస్సు మార్చుకుంటారు. వీరిది మాత్రం ఎప్పటికీ ఒకే సాధారణమైన డ్రెస్సు. అసలు ఏ తేడా లేదు, ఏ మార్పు లేదు. తండ్రి కూడా నేను సాధారణ శరీరమును తీసుకుంటాను అని అంటున్నారు. అది కూడా ఎటువంటిది? స్వయం తన జన్మల గురించి తెలియని వారి శరీరంలో, ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాడో తెలియని వారి శరీరంలో వస్తాను. వారేమో 84 లక్షల జన్మలు అని అనేస్తారు. ఇవి ఎవరో విని వినిపించిన మాటలు. కానీ దీని వలన లాభమేముంది? కొంచెం కూడా లేదు. ఇటువంటి కర్మలు చేస్తే గాడిద కుక్కలుగా పుడతారు అని భయపెడతారు. ఆవు తోకను పట్టుకుంటే దాటుకుంటారు అని అంటారు. ఆవు ఎక్కడి నుండి వచ్చింది? స్వర్గంలోని ఆవులు చాలా భిన్నంగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఎలాగైతే మీరు 100% సంపూర్ణంగా ఉంటారో అలా ఆవులు కూడా అలాగే ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. కృష్ణుడు ఏ ఆవులను మేపడు. ఆయనకేం పట్టింది? అక్కడి అందమును చూపిస్తారు, అంతేకాని కృష్ణుడు ఆవులను పాలనా పోషణ చేయలేదు. కృష్ణుణ్ణి గొల్లపిల్లవానిగా చేసేశారు. సర్వగుణ సంపన్నులైన సత్యయుగంలోని మొట్టమొదటి రాకుమారుడెక్కడా? గొల్లవాడు ఎక్కడా? ఏమాత్రం అర్థం చేసుకోరు. ఎందుకంటే దేవతా ధర్మం ఇప్పుడు లేనే లేదు. ఈ ఒక్క ధర్మం మాత్రమే లోపించిపోతుంది. ఈ విషయాలేమీ కూడా శాస్త్రాలలో లేనే లేవు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు నేను మాత్రమే, అది కూడా విశ్వాధికారులుగా తయారు చేసేందుకు ఇస్తున్నాను అని బాబా అంటున్నారు. అధికారులుగా తయారైతే ఇక జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. సదా అజ్ఞానులకు మాత్రమే జ్ఞానం ఇవ్వబడుతుంది. జ్ఞాన సూర్యుడు ఉదయించిన వెంటనే అజ్ఞాన అంధకారం వినాశనం అనే మహిమ కూడా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా అంధకారంలో ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. లెక్కలేనన్ని సత్సంగాలు ఉన్నాయి. ఇది భక్తి మార్గం కాదు, ఇది సద్గతి మార్గము. ఒక్క తండ్రి మాత్రమే సద్గతిని ఇస్తారు. మీరు భక్తి మార్గంలో నన్ను, భగవంతుడా మీరు వస్తే మేము మీ వారిగా అయిపోతాము, మీకంటే మరెవ్వరూ లేరు,
ఎందుకంటే మీరే జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు, పవిత్రతా సాగరులు, సంపదల సాగరులు అని పిలిచారు. సంపద కూడా ఇస్తారు కదా, ఎంతో గొప్ప ధనవంతులుగా చేసేస్తారు. మనము శివబాబా నుండి 21 జన్మలకు జోలి నింపుకునేందుకు వచ్చాము అని, అనగా నరుడి నుండి నారాయణుడిగా అవుతాము అని మీకు తెలుసు. భక్తి మార్గంలో అనేక కథలు విన్నారు. మెట్లు క్రిందికి దిగుతూనే వచ్చారు. అయినా ఒక్కరు కూడా ఉన్నతంగా అవ్వలేరు. కల్పం యొక్క ఆయువును కూడా ఎంతో ఎక్కువగా చేసేసారు. డ్రామా గడువు లక్షల సంవత్సరాలు అని వేశారు. ఇప్పుడు కల్పమంతా కలిసి 5000 సంవత్సరాలే అని మీకు తెలిసిపోయింది. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ 1 జన్మ, చివర్లో వస్తూ ఉంటారు. ఇది నిరాకార వృక్షము కదా. మళ్ళీ పాత్రాభినయం చేసేందుకు నెంబర్ వారీగా వస్తారు. వాస్తవానికి మనము నిరాకార వృక్షానికి చెందిన వారము. మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వస్తాము. అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు, కానీ అందరి పాత్రలు వేరువేరుగా ఉంటాయి. ఇది బుద్ధిలో గుర్తుంచుకోండి. వృక్షాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోండి. సతీగము నుండి కలియుగాంతం వరకు జరుగు విషయాలను తండ్రి ఒక్కరు మాత్రమే తెలియచేయగలుగుతారు. మానవ మాతృలెవ్వరూ తెలియచేయలేరు. ఈ దాదా కూడా తెలపలేరు. సర్వులకు సద్గతి ఇవ్వగలిగిన వారు ఒక్క సద్గురువు మాత్రమే. మిగిలిన గురువులందరూ భక్తి మార్గానికి చెందినవారు. ఎన్నో కర్మకాండలు చేస్తూ ఉంటారు. భక్తి మార్గపు ఆడంబరం ఎంత ఎక్కువగా ఉంది. ఇదంతా కూడా మృగతృష్ణ వంటిది. ఇందులో వెలుపలికి రాలేనంతగా చుక్కుకుని పోయారు. ఎవరైనా బయటకు తీయాలని ప్రయత్నిస్తే వారే చిక్కుకుని పోతారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. బాబా అంటున్నారు, ఏది కొత్త విషయమైతే కాదు. సెకండు ఏదైతే గడిచిపోతుందో అదంతా తయారైన డ్రామా. మనము బేహద్దు తండ్రి నుండి రాజయోగం నేర్చుకొని నరుడి నుండి నారాయణుడుగా, విశ్వాధికారులుగా అవుతున్నామని మీకు తెలుసు. పిల్లలైన మీకు ఈ నష ఉండాలి. బేహద్దు తండ్రి 5000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే భారతదేశంలోనే వస్తారు. వారు శాంతి సాగరులు, సుఖ సాగరులు. ఈ మహిమ ఒక్క పారలౌకిక తండ్రికి మాత్రమే ఉంది. తండ్రికి ఉన్న ఈ మహిమ చాలా సరి అయినది. సర్వస్వము ఒక్కరి ద్వారానే లభిస్తుంది. వారు ఒక్కరు మాత్రమే దుఃఖహర్త, సుఖకర్త. అటువంటి తండ్రి ముందు మీరిప్పుడు కూర్చుని ఉన్నారు. మీరు మీ సెంటర్లో కూర్చున్నప్పుడు యోగము ఎక్కడ జోడిస్తారు? శివబాబా మధువనంలో ఉన్నారు అని బుద్ధిలోకి వస్తుంది కదా, వారినే గుర్తు చేసుకుంటారు. శివబాబా స్వయంగా చెప్తున్నారు, నేను భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా మార్చేందుకు ఒక సాధారణ వృద్ధ శరీరంలో ప్రవేశించాను. నేను డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. మీరు నన్ను ఎంతో గ్లాని చేశారు. నేను మిమ్మల్ని పూజ్యనీయులుగా చేస్తాను. ఇది నిన్న జరిగిన విషయమే. మీరు ఎన్నో పూజలు చేసేవారు. మీకు నేను మీ రాజ్య భాగ్యాన్ని ఇచ్చాను. ఆ రాజ్యాన్ని మళ్ళీ మీరు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నేను విశ్వాధికారులుగా చేస్తాను అని బాబా చెప్తున్నారు. కానీ ఇది ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. మీరు దైవీ గుణాలు గల దేవతలు అయితే దేవతలు కూడా మనుష్యులే. అంతేకాని 80-100 అడుగుల పొడవైతే ఉండరు. వారి ఆయువు పెద్దది. కావున పైకప్పంత పొడవుగా ఉంటారని మాత్రం అనుకోవద్దు. కలియుగంలో మీ ఆయువు తగ్గిపోతుంది.
తండ్రి వచ్చి మీ ఆయువును పెంచుతారు. కావున ఎప్పుడూ జబ్బులు రాకుండా ఉండే యుక్తిని చెప్పమని ఆరోగ్య మంత్రికి కూడా అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు. వారికి చెప్పండి, భగవాను వాచ స్వయాన్ని ఆత్మాని భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనముగా అయి సదా ఆరోగ్యవంతులుగా అయిపోతారు. నేను గ్యారంటీ ఇస్తున్నాను, యోగులు పవిత్రముగా ఉంటారు. కావున వారి ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు రాజయోగులు, రాజఋషులు. ఆ సన్యాసులు ఎప్పుడూ రాజయోగమును నేర్పించలేరు. గంగా నది పతిత పావని అని అక్కడ దానం చెయ్యండి అని వారు చెప్తారు. ఇప్పుడు మీరు గంగా నదిలో దానం ఇవ్వరు. మనుషులైతే నాణెములు కూడా నదుల్లో వేస్తూ ఉంటారు. పండితులు వాటిని తీసుకుంటారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా పవిత్రముగా అవుతున్నారు. మరి తండ్రికి ఏమిస్తున్నారు? ఏమీ ఇవ్వరు. తండ్రి స్వయం దాత. మీరు భక్తి మార్గంలో ఈశ్వరార్పణముగా పేదలకు దానం చేస్తారు, అనగా పతితులకు ఇస్తారు. మీరు పతితులే, ఆ దానం తీసుకునేవారు కూడా పతితులే. కానీ పిల్లలైన మీరిప్పుడు పావనముగా అవుతారు. వారు పతితులకే దానం చేస్తారు. పవిత్రముగా ఉండే కుమారీలకు దానం చేస్తారు, నమస్కరిస్తారు, తినిపిస్తారు, దక్షిణ కూడా ఇస్తారు. వివాహమైన తరువాత కుమారీలు సర్వనాశనం అయిపోతారు. ఇదంతా కూడా డ్రామాలో రచింపబడి ఉంది అని బాబా అంటున్నారు. మళ్ళీ ఇదే విధంగా పునరావృతమవుతుంది. భక్తి మార్గానికి కూడా పాత్ర ఉంది. సత్యయుగంలోని సమాచారం కూడా తండ్రి ఈ సంగమ యుగంలో తెలియచేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. మొదటైతే మీరు తెలివిహీనులుగా ఉండేవారు. శాస్త్రాలలో భక్తి మార్గంలోని విషయాలు ఉన్నాయి, కానీ వాటి ద్వారా నన్ను ఎవ్వరూ పొందలేరు అని తండ్రి అంటున్నారు. నేను వచ్చినప్పుడే మీ అందరికీ సద్గతిని ఇస్తాను. నేను ఒక్కసారి మాత్రమే వచ్చి పాత దానిని కొత్తదిగా తయారు చేస్తాను. నేను పేదల పెన్నిధిని. పేదలను ధనవంతులుగా చేస్తాను. పేదవారు వెంటనే బాబా వారిగా అవుతారు. బాబా మేము కూడా మీ వారమే అని అంటారు. ఇదంతా మీదే అని అంటారు. తండ్రి అంటున్నారు, ట్రస్టీలుగా ఉండండి. ఇది మాది కాదు, తండ్రిది అని బుద్ధి ద్వారా భావించండి. అయితే ఇందులో చాలా వివేకవంతులుగా ఉండాలి. మీరు మీ ఇంటిలో భోజనం తయారు చేసుకుని భోజనం చేసినా యజ్ఞము నుండే భుజిస్తారు. ఎందుకంటే మీరు బుద్ధి ద్వారా సర్వము తండ్రికి ఇచ్చేశారు కదా. మీరు కూడా యజ్ఞంలోని వారిగా అయిపోయారు. సర్వము కూడా యజ్ఞముదిగా అయిపోయింది. ఇంట్లో కూడా ట్రస్టీలుగా ఉంటే శివబాబా భండారము నుండే భుజించినట్లు అవుతుంది. అయితే దీని కొరకు సంపూర్ణ నిశ్చయం అవసరం. నిశ్చయంలో ఏమైనా కొంచెం గడబిడైనా హరిశ్చంద్రుని యొక్క ఉదాహరణ ఇస్తారు కదా. బాబాకు అంతా తెలపాలి, అంతా కూడా సత్యమే తెలియచేయాలి. బాబా అంటున్నారు, నేను పేదల పాలటి పెన్నిధిని అని. పాట చివరికి ఆ రోజు ఇప్పుడు వచ్చేసింది. అర్ధకల్పం భక్తిలో స్మృతి చేస్తూ వచ్చారు. చివరికి ఇప్పుడు వారు లభించారు. సత్యయుగం తప్పకుండా వస్తుంది. కానీ మధ్యలో సంగమయుగం ఉంది కదా, అందులో మీరు అత్యుత్తమ పురుషులుగా అవుతారు. మీరు పవిత్రమైన ప్రవృత్తి మార్గంలో ఉండేవారు. 84 జన్మల తర్వాత అపవిత్రముగా అయ్యారు. మళ్ళీ పవిత్రముగా అవ్వాలి. కల్పక్రితం కూడా మీరు ఇలాగే అయ్యారు. కల్పక్రితం ఎవరు ఎంత పురుషార్థం చేశారో మళ్ళీ వారే అంతే చేస్తారు. తమ వారసత్వం తీసుకుంటారు. సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు సందేశకులు.
ఇతరులెవ్వరూ మెసెంజర్లు కానీ సందేశకులుగా కానీ ఉండరు. సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరు మాత్రమే ఉంటారు. ఇతర ధర్మనేతలు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు, కానీ వారు గురువు ఎలా అవుతారు? నేను అయితే అందరికీ సద్గతినిస్తాను అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శాంతి, సుఖము, సంపదలకు సాగరుడైన తండ్రి మాకు లభించారు. మాకు సర్వము ఒక్కరి ద్వారానే లభిస్తాయి. అటువంటి తండ్రి ఎదుట మేము ఇప్పుడు కూర్చుని ఉన్నాము. వారు మమ్మల్ని చదివిస్తున్నారు. ఇదే నశాలో సదా ఉండాలి. సెకండ్ పాయింట్, అహంకారమును వదిలి తండ్రి సమానముగా మనము కూడా నిష్కామ సేవ చేయాలి. నిరహంకారులుగా ఉండాలి. సందేశకులుగా అయి అందరికీ కూడా సందేశమును ఇస్తూ ఉండాలి. ఈరోజు వరదానము, సర్వ పదార్థాలపై ఆసక్తికి దూరంగా అనాసక్త ప్రకృతి జీత్ భవ. సారాంశము, ఒకవేళ ఏదైనా ఒక్క పదార్థము కర్మేంద్రియాలను విచలితం చేసినా, అనగా ఆసక్తి యొక్క భావం ఉత్పన్నమైన మీరు అతీతంగా అవ్వలేరు. కోరికలే ఆసక్తుల యొక్క రూపము. చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, మాకు కోరిక అనేది లేదు, కానీ చాలా బాగుందని అనిపిస్తుంది అని అంటారు. బాబా అంటున్నారు, ఇది కూడా సూక్ష్మమైన ఆసక్తి. కనుక ఈ పదార్థము అనగా అల్పకాల సుఖమునిచ్చే సాధనాలు నన్ను ఆకర్షించడం లేదు కదా అని సూక్ష్మ రూపం ద్వారా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఈ పదార్థాలు ప్రకృతి యొక్క సాధనాలు. వీటి నుండి ఎప్పుడైతే అనాసక్తముగా అంటే దూరంగా అవుతారో, అతీతముగా అవుతారో, అప్పుడే ప్రకృతి జీతులుగా అవుతారు. స్లోగన్, నాది నాది అనే జంజాటాలను వదిలి ఎప్పుడైతే బేహద్దులో ఉంటారో అప్పుడే విశ్వ కళ్యాణకారులు అని అంటారు. అచ్చా, ఓం శాంతి.